వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన్ని నిలబడి రైతు పోర్ అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖు 2024 సంవత్సరంలో ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా వంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక, అదేవిధంగా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరతను అధిగమించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన దయచేసి మీరు గమనించాల్సింది ఒకటి 270 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు బ్లాక్ మార్కెట్లోకి తరలించి 1000 రూపాయల పైన మీరు అమ్ముతున్నారంటే దీనిలలో మీరు ఏ విధంగా రైతుకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నారో ఒకసారి తెలియాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మీరు పోయిన సంవత్సరం గమనిస్తే మిర్చి రైతుల కళ్ళల్లో కారం కొట్టినారు, పొగాకు రైతును కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా ఏడిపిస్తారు. ఈరోజు చీనీ రైతును కానీ అరటి రైతును కానీ ఈరోజు మీరు గమనించండి, అరటి రైతు ఎక్కడికి వెళ్ళినా కూడా లబో దిబో అని ఏడుస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మామిడి రైతు పూర్తిగా నష్టపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే రైతుల పక్షాన ఎంత బాగా నిలబడి పనిచేస్తున్నారో ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రభుత్వమే కట్టి రైతుల పక్షాన పూర్తిగా నిలబడి పెట్టుబడి సాయం ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు కట్టించి రైతులకు వెన్నుగా దన్నుగా ఉండి రైతులకు ఎరువులు కానీ లేదంటే ఇత్తనం కాయ కానీ ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల్లోనే ఇచ్చినటువంటి ఘనత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇత్తనం కాయ కోసం పోవాలంటే మండల హెడ్ క్వార్టర్స్ పోవాలి, లేదంటే ఆ కృత్రిమ కొరత సృష్టించి ఆ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు రైతుకు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ బాకీని కూడగట్టే 10,000 కోట్ల రూపాయలు, తక్కువ లేకోకుండా 10,000 కోట్ల రూపాయలు మోసం చేసినటువంటి ప్రభుత్వం, రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గమనించాల్సింది ఒకటి ఆనాడు ఉచిత విద్యుత్తు గౌరవనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడి ఉచిత విద్యుత్ ఇస్తానంటే కరెంటు తీగలను చూపించి బట్టలారేసుకునేదానికి ఉపయోగపడతాయి ఉచిత విద్యుత్ ఇస్తే అని హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి రాష్ట్ర ప్రజానికమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు బషీర్బాగ్ దగ్గర రైతుల పక్షాన్ని నిలబడి ఉచిత విద్యుత్ కోసరం, ఉచిత కరెంటు కోసరం రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అనే ఒక డిమాండ్తో ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని అఖిలపక్షం కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆ రోజు గుర్రాలతో దొక్కించి పోలీసులతో కాల్పులు జరిపించి రైతులను 4-5 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేదు, ఎరువులు లేవు, మందులు లేవు, విత్తనం కాయ లేదు, ఏమి చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన ఏం జరుగుతూ ఉంది? ఆయన మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు ఏంటంటే ఆ యూరియా ఎక్కువ వాడితే అరే ఒక రైతు ఒక మూట కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండి రైతులు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. ఇండియన్ లెవెల్ నిద్రపోతూ ఉంటారే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ మాట ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం, అధికారం పోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్కి ఒక్కరికే సొంతం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు రాయలసీమ జిల్లాల్లో, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పోయిన సంవత్సరం వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధరగా కూడా కల్పించినటువంటి ఈ అసమర్థత ప్రభుత్వం రైతు చెనిక్కాయలను 1,600 నుంచి 1,800 రూపాయలకు అమ్ముకుంటా అంటే కూడా
ఒక్క చిన్న ఆలోచన కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. రైతుల పక్షాన్ని నిలబడి ఆలోచించండి. రైతులకు ఏది మంచి జరుగుతుందో అని ఆలోచించండి. ఈరోజు అన్న చెప్తా ఉన్నాడు, మొక్కజొన్న కూడా గిట్టుబాటు ధర లేదు. ఇంత అన్యాయంగా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉల్లి రోడ్లెమ్మడి పోస్తూ ఉన్నారు. అంటే టమోటా, ఉల్లి, అరటి ఏ దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎంతసేపు ఉన్నా సార్, చంద్రబాబు నాయుడు సార్, అమరావతి ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకు సరిపోదు సార్. రైతులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, అక్కచెల్లెమ్మలు బాగుండాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే మన్నేమంటారు మీరు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఏమిస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు. నిరుద్యోగ భృతి పక్కన పెడతారు. ఇప్పుడు ఏమంటా అన్నారు, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్స్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించి ఆ ఉద్యోగంలో వచ్చే జీతమే 3,000 రూపాయలతో సరిపెట్టే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారంటే వాళ్ళ మాటలలో ఎంత నిజముందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రమే రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గ ప్రజలు, ఏ వర్గాన్ని అన్న తీసుకోండి, ఎస్సీలను తీసుకోండి, ఎస్టీలను తీసుకోండి, బీసీలను తీసుకోండి, మైనార్టీలను తీసుకోండి, కాపులను తీసుకోండి, చేనేత కార్మికులను తీసుకోండి, రైతులను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, నిరుద్యోగులను తీసుకోండి, అందరికీ సాయం చేస్తాం. అన్నీ ఉండాయి అంగట్లో, అన్నీ ఉండాయి అల్లున్నట్లో సేని అన్నట్లు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే అన్నీ మరిచిపోయి అందరినీ నిరుద్యోగ భృతి ఎత్తి పెట్టేసినాడు. అక్క చెల్లెమ్మలకు ఏమి మహాలక్ష్మి ఆడబిడ్డ శ్రీనిధి అని చెప్పి 1,500 అన్నాడు, అది ఎత్తి పెట్టేసినాడు. ఇప్పుడు ఏదో మనం ధర్నాలు చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రీ బస్సులు కూడా పెట్టి అదో చలో రైట్ అని అనిపిస్తూ ఉన్నారు. అంతకు తప్పితే నిజంగా నీకు రైతుల మీద అభిమానం ఉంటే, లేదంటే అక్క చెల్లెమ్మల మీద అభిమానం ఉంటే, చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పూర్తిగా అణిగిపోయినారంటే అది చేనేత కార్మికులు. అలాంటి వారిని కూడా నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వంలో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చేనేత కార్మికులకు అందిస్తుంది. ఈరోజు మొదటి సంవత్సరం ఎత్తేస్తుంది, రెండో సంవత్సరం కూడా ఉలుకు లేదు పలుకు లేదు, నిరుద్యోగ భృతి ఉలుకు లేదు పలుకు లేదు, శ్రీనిధి ఉలుకు లేదు పలుకు లేదు. మేము ధర్నాలు చేస్తే ఆ పూట గుర్తొస్తారు, వాళ్ళలో కోతలు కోసి ఆ కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 66 లక్షలు ఉండే పెన్షన్లను 60 లక్షలు తక్కువ తీసుకొస్తుంది. దానికి ఏంటంటే డిజబిలిటీ సర్టిఫికేట్. ఎవరు డాక్టర్లకు చెప్పేసినారు, ఇంత కోత కోయాలని చెప్పేసి. మీరు గమనించినారు లేదో, పూర్తిగా అవిటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా గమనించండి. ఈరోజు ఒకవేళ ఎవరైనా దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు తీసేయండి, కానీ వాళ్ళకు డిజబిలిటీ 80%, 90%, 100% ఉన్న డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు తీసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక అమరావతి మీకు ముఖ్యమేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకందరూ ఓట్లేసి ఓట్లేసింటేనే నువ్వు గెలిచినావు, ముఖ్యమంత్రి అయినావు. ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే అయినాడు, ఉప ముఖ్యమంత్రి అయినాడు. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కాపాడండి. మీకు ఒక అమరావతి మీరు లోన్లు తెచ్చి 1,00,000 కోట్లు తెచ్చి అమరావతి కడితేనే మీకు పని అవుతుంది అనే ఆలోచనలోకి పోవద్దండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 164 సీట్లలో మీకు ఓట్లు వేసి గెలిపించింటేనే మేము కూటమి అని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో కూర్చున్నారు. కానీ కూర్చున్న తర్వాత ఒక్క అమరావతి తప్పితే కర్నూలు మర్చిపోయినారు, అనంతపురం మర్చిపోయినారు, చిత్తూరు మర్చిపోయినారు, కడప మర్చిపోయినారు, అట్లా ఉత్తరాంధ్రాలను మర్చిపోయినారు, లేదంటే కోస్తాంధ్రాన్ని మర్చిపోయినారు. ఒక్క అమరావతిని పట్టుకొని నీళ్ళల్లో మునిగిపోయాను అమరావతిని పట్టుకొని అమరావతి అని చెప్పేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారే. ఇది మీకు ఏమన్నా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. నువ్వు రాయలసీమ వాసివి, మన రాయలసీమ బాగుపడాలని చెప్పి ఒక 4 మాటలు మాట్లాడు. ఏ రోజైనా మాట్లాడుతున్నావా? రాయలసీమ గురించి ఆలోచిస్తానని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడవు. రాయలసీమలో ఉన్నటువంటి ఎయిమ్స్ను కూడా తీసుకొని పోయి ఆడ మంగళగిరిలో పెడితివి. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదంటే మీరు చెప్పిన మోసపు హామీలతో మా నాయకుడు ఎంతసేపు ఉన్నా చిత్తశుద్ధితో ఆర్థికంగా ఏదైతే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని మేము చెప్పినటువంటి మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లు పడినాయేమో కానీ మీ మీద ప్రేమతో అయితే మాత్రం ఓట్లు పడలే. 4,000 పెన్షను, లేదంటే 20,000 రైతు పెట్టుబడి సాయము, లేదంటే ఇవన్నీ చెప్పడంతోనే రైతులు ఓట్లు వేశారు, లేదంటే అక్కచెల్లెమ్మలు ఓట్లు వేశారు, లేదంటే నిరుద్యోగులు కూడా ఓట్లు వేశారు, నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పేసి. ఈరోజు అందరినీ వంచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.
గమనిస్తాం. ఇంకా 3.5 సంవత్సరం ఉంది ఆయనకు. మేమేం మాట్లాడాం, ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ నుంచి పోతా ఉన్నాం. 3.5 సంవత్సరం తర్వాత ప్రజలే తగిన శాస్తి చేస్తారు, తగిన తీర్పు చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.